హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము లైఫ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొద్దిగా. ఈ రోజు వీడియో ఏంటంటే సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ తోటి మ్యాంగో సాగు అయితే చేసుకుందాం. ఈ ఎండలకి చల్లచల్లగా ఏదైనా తినాలి అని అంటే మంచి రెసిపీ అని చెప్తాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టైం కూడా పట్టదు, 10 minutes లో చేసేసుకోవచ్చు కూడా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ 2 spoons సబ్జా గింజలు తీసుకుని వాటర్ లో ఒక 1/2 hour అయితే నానబెట్టుకోవాలి. ఇవి నానడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, ఒక 10 minutes లో అయితే నానిపోతాయి. నేనైతే ఒక 1/2 hour అయితే నానబెట్టాను. వేరే గిన్నె తీసుకుని ఒక కప్పుడు సగ్గుబియ్యం అయితే వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యం కూడా ఒక 1/2 hour నానితే మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకుని వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసేసుకుని స్టవ్ లో టు ఫ్లేమ్ పెట్టుకుని గట్టి పెట్టి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఎక్కడా పలుకన్నది లేకుండా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని వడగెట్టుకోవాలి. సగ్గుబియ్యంలో ఒక గ్లాసుడు చల్ల వాటర్ పోసుకుంటే ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకుని ఒక 1/2 లీటర్ వరకు పాలు పోసుకుని బాగా మరిగించుకోవాలి. బాగా మరుగుతున్న పాలల్లో మీ తీపికి సరిపడగా ఒక 2 స్పూన్లు పంచదార అయితే వేసుకోవాలి. పంచదార కరిగే వరకు గట్టిపెట్టి కలుపుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. పాలు బాగా చల్లారిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా పండిన 2 మామిడి పళ్ళు అయితే తీసుకోవాలి. బాగా ముగ్గితే టేస్ట్ బాగుంటుంది. మామిడి పళ్ళు తొక్కంతా చెక్కేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. నేను తీసుకున్న మామిడి పళ్ళు అయితే కొంచెం పచ్చిగానే ఉన్నాయి, మీరైతే కొంచెం ముగ్గిన పళ్ళు తీసుకోండి. ఇప్పుడు 2 మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కాయ ఏమో ప్యూరీ పట్టుకోవాలి. ఇంకొక కాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాసేపు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోండి. పాలు, మామిడికాయ ముక్కలు, సగ్గుబియ్యము అన్ని విడివిడిగా కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలుపుకునేటప్పటికి బాగా చల్లబడతాయి. కట్ చేసుకున్న మామిడి ముక్కలన్నీ ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తటి ప్యూరీ లాగా అయితే చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని మిక్సీ పట్టుకున్న మ్యాంగో ప్యూరీ అంతా వేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న సగ్గుబియ్యము అలాగే నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు అలాగే ముందుగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న పాలు కూడా పోసేసుకోవాలి. అన్నీ కలిసేలాగా ఒకసారి గట్టిపెట్టి అయితే కలుపుకుందాం. అంతేనండి, మ్యాంగో సాగు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ లో. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.